Guys, I wanna say you the thing is, ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నానో మీకు చెప్పాలనుకుంటున్నాను. దెన్ బై ప్రొఫెషన్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బై ప్యాషన్ ఐఎమ్ ఏ మినేచర్ ఆర్టిస్ట్, లైక్ మైక్రో ఆర్టిస్ట్. మీకు చాలా ఫెమిలియర్ ఉంటుంది, ఈగా సినిమాలో సమంత చేసే వర్క్స్ అనమాట. సో ఆ వర్క్స్ చేస్తూ ఉంటాను. ఒక చిన్న అందమైన కథ చెప్పాలనుకుంటున్నాను. అది అందమైందో కాదో కష్టంతో మీరే చెప్పండి తర్వాత. దెన్ అయితే మీ అండ్ మై ఫ్యామిలీ లివ్డ్ ఇన్ ఏ స్మాల్ హట్ వితౌట్ యాక్సెస్ టు ద బేసిక్ నెసెసిటీస్ అనమాట. ఒక పూరి గుడిసెలో ఉండేటోళ్ళం. దెన్ ఒక కనీస అవసరాలను కూడా పొందలేని స్థితిలో ఉండేటోళ్ళం అనమాట. దెన్ మా అమ్మగారు చూస్తారు. మా అమ్మగారు ఏంటి అంటే తను ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్గా వర్క్ చేసేవాళ్ళు. తనకు పెళ్ళి కాకముందు నుండి దెన్ మేము 10th వచ్చేంత వరకు తను షీ ఈస్ బీయింగ్ యాజ్ ఏ టీచర్ అనమాట. అదే స్కూల్లో మేము వెళ్ళేటోళ్ళం. దెన్ ఎప్పుడైతే నేను వెన్ ఐ వాజ్ ఇన్ 10 years old, అట్ ద టైమ్ ఐ హ్యావ్ డిస్కవర్డ్ మై ప్యాషన్ టువర్డ్స్ మైక్రో ఆర్ట్స్ అనమాట. ఎందుకు ఎలా అని అంటే మా అమ్మగారు చెప్పే లెసన్స్ ఏవైతే ఉంటాయో మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరికైనా గలివర్ అండ్ లిల్లీపుట్ స్టోరీ ఐడియా ఉందా? లైక్ మనం చిన్న ఉన్నప్పుడు చదివే ఉంటాం. ఒకసారి తెలిస్తే చేతులు రేషన్. థ్యాంక్ యూ. దెన్ గలివర్ అండ్ లిల్లీపుట్ లెసన్స్ కానీ, అలాగే శ్రీశ్రీ గారు రాసిన గీతాంజలి లెసన్స్ కానీ, అలాగే మిస్టర్ బ్యారీ నావెల్స్ కానీ, వీటన్నిటిని ఆ కథలు చెప్తూ ఉంటే, ఆ లెసన్స్ చేస్తూ ఉంటే ఆ లెసన్స్లో నేను వెళ్ళిపోయేటోండి. అలాగా వెళ్ళిపోయి ఏంటి అంటే అందులో నేనున్నాను, ఆ ఆబ్జెక్ట్స్ని నేను యూజ్ చేస్తున్నాను అనే ఫీల్ అయ్యేటోను అనమాట. లేటర్ ఏ రోజైతే గలివర్ అండ్ లిల్లీపుట్, ఐ థింక్ నేను 6th or 7th స్టాండర్డ్లో నాకు గలివర్ అండ్ లిల్లీపుట్ ఆ లెసన్ అన్ఫార్చునేట్లీ మా అమ్మగారే వచ్చి టీచ్ చేయడం జరిగింది. వాళ్ళు చిన్నగా ఉంటారు, వాళ్ళ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయనే ఒక యాంగ్జైటీ అనమాట. అలాగే వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు ఆ ఇమాజినేషన్లో. దెన్ వై నాట్ నేను ఎందుకు ట్రై చేయకూడదు అనే ఒక కాన్సెప్ట్లో నేను స్టార్ట్ చేయడం. లేటర్ ఏంటి అంటే అగ్గిపెట్టెలో పట్టేంత పట్టు చీరని నేసారు అనేసి ఈటీవీ న్యూస్లో రావడం. దెన్ నేను కూడా ఆ చిన్న వస్తువులపైన ప్రేమను పెంచుకోవడం జరిగింది. లేటర్ మీరు చూస్తున్నారు ఇలాంటి మూవబుల్ థింగ్స్ నేను చేస్తూ ఉంటాను అనమాట. నేను ఇక్కడ ఒక 10కి పైగా మూవబుల్ ఆర్ట్స్ తెచ్చాను. ఇక్కడ ప్రొజెక్టర్లో వేయడానికి సపోర్ట్ చేయట్లేదు అన్నారు. సో అది థింగ్. అదే కాకుండా ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న హట్లో ఉండి ఇవన్నీ చేస్తూ ఉంటే పీపుల్ ఆర్ ఆల్వేస్ డౌటెడ్ మీ అండ్ ఆల్సో దే ఆర్ degraded me, underestimated me. They are literally, I can say that they are break me and finally shake me anamata. But I didn't take their negativity brings me down. Instead I use it as a fuel to drive me forward anamata. So later on నేను ఇలా అన్నీ చేస్తూ ఉన్నాను. ఇది జస్ట్ వన్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ సిజర్స్ అనేది నేను చిన్న ఆటోమేటా లైక్ ఇన్నర్ మెకానిజం యూజ్ చేస్తూ 1 centimeterలో చాలా థింగ్స్ చేస్తాను అనమాట. ఇలా ఇవే కాకుండా నాకు 2018లో ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. అలాగే బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్, అలాగే ఉగాది పురస్కార్. మీకు అందరికీ ఉంటుంది ప్రెస్టీజియస్ అవార్డు ఉగాది పురస్కార్ కానీ, అలాగే గోల్డెన్ నంది అవార్డు కానీ, ఇలా సెవరల్ అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ అనేసి వచ్చాయన్నమాట. సో నేను ఎప్పుడు రికగ్నైజేషన్ కోసం చేయలేదు. ఇది వచ్చేసి కేవలం మా అమ్మ చెప్పిన లెసన్స్ నుండే అవి అలా గలివర్ అండ్ లిల్లీపుట్లో ఎలా అయితే ఉంటాయో నేను దగ్గరకు పెట్టుకొని చూస్తే ఎంత హ్యాపీనెస్ వస్తుంది అన్న విషయంతోనే చేశాను. లేటర్ నాకు ఇవన్నీ వచ్చినవి. ఆ తర్వాత చూసుకుంటే థింగ్స్ చాలా చేంజ్ అవుతూ ఉంటాయి లైఫ్లో. అలా లైఫ్లో చేంజ్ అవుతూ ఉంటే ఎప్పుడు నేను బీటెక్ 3rd year వరకు మేము అసలుకి ఏది లేదు, ఎంత లోలో ఉన్నామంటే అంత లోలో ఉన్నాం. లేటర్ నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఆ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయాక ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ విత్ ద గుడ్ ప్యాకేజ్ అండ్ ఆల్సో ఫుల్ టైమ్ ఆర్టిస్ట్గా సాటర్డేస్ అండ్ సండేస్ చేస్తున్నాను. ఫ్రీగా క్లాసెస్ చెప్తూ ఉన్నాను. వీటితో కాకుండా ఇంకా ఏంటి అంటే ఎస్పెషల్లీ ఈ ఇమేజ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. బై సోల్, బై హార్ట్ ఐఎమ్ ఫ్రమ్ నేను కృష్ణాస్ కిడ్ అని నేను నమ్ముతాను అనమాట. సో అందరూ అంటారు శివం వేరు అలాగే విష్ణు వేరు అంటారు.
నా పర్సెప్షన్లో ఇద్దరు కలిసి ఒకటే. సో యాజ్ ఏ కృష్ణ సన్ నేను అంటే ఓవర్ మాటలు మాట్లాడుతున్నా, బట్ ఇది నేను ఫీల్ అయ్యేది అనమాట. సో ఇది వచ్చేసి సహస్ర సూక్ష్మ శివలింగాలు అని చేశాను అనమాట. సహస్రం అంటే 1000. సో 1000 ఎప్పుడో క్రాస్ చేసేసాను. అది 1 lakh అవ్వచ్చు, 1 crore అవ్వచ్చు. నా సోల్ అండ్ స్పెట్ దీనికోసం వర్క్ చేస్తున్నాను నేను. సో ఇది వచ్చేసి ఓన్లీ 1 centimeterలో ఉంటుంది. శివలింగం ఇక్కడ క్యాప్చర్ సరిగ్గా చేయలేదు. ఇది వచ్చేసి 2018లో పిక్ ఇది. ఇంకా రీసెంట్లో ఇలాగ ఆర్గనైజ్ చేసి నీటికి తీసింది లేదు. 1 fine day ఇట్ విల్ బి హ్యాపెన్. అంతవరకు ఇది చెప్పకూడదు అనుకున్నాను. రంగస్థలం ప్లాట్ఫామ్లో అది చెప్పి మీ అందరు బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరు సపోర్ట్ విల్లింగ్నెస్ అంటే ఒక చిన్న థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇప్పుడు ఇది చేయడం ఈజీనే అని అనిపించి ఉండవచ్చు. ఒకటి శివలింగం చేయడం 2 కాదు, అది కౌంట్లెస్ అవుతూ ఉండే కొద్దీ దాని మీద ప్రెజర్ కూడా అలాగే ఉంటుంది. దాన్ని ఏంటి అంటే రీచ్ అవుతానా అవ్వనా అనే సెకండరీ అయితే అందరి విల్లింగ్నెస్, మీ అందరి సపోర్ట్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ సపోర్ట్ అయినా ఉండవచ్చు. మీరు అనుకుంటూ ఉంటారు ఓకే ఈ బై చేస్తున్నాడు సో ఇంకొంచెం చేయొచ్చు అనే మీ మనసులో అనుకునే మాట కూడా నాకు ఒక శివలింగంలో వస్తుంది అని అనుకుంటున్నాను. అదే సపోర్ట్ నేను కోరుకుంటున్నాను. దిస్ ఈస్ ద వన్ థింగ్. అండ్ ఆల్సో మీరు పాసిబుల్ అవుతే నేను మైక్రాఫ్స్ తెచ్చాను, ఇక్కడ చూపించగలను. దెన్ ఒక్క నిమిషం. లైవ్లో చూస్తే మీకు అంత సరిగ్గా కనిపించకపోయి ఉండొచ్చు. అంతమందికి ఒకటేసారి చూపించలేను. ఒక చిన్న చూపించాలనుకుంటున్నాను. ఇలాగే చిన్న ఆటోమేటా అనమాట. అది పెన్సిల్ లిడ్లోనే 1 centimeterలోనే ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ నా బాబు కోసం చేశాను. ఇది తను చేశాను. ఇలాగే చిన్న చిన్న అనమాట. ఇది వచ్చేసి చాలా మైన్యూర్. అది 0.5 mm ఉంది. ఇది వచ్చేసి ఏన్షియంట్ లాకర్ డ్రాయర్ అంటారు కదా, చిన్న అలాగే అలాగా ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్ట్స్ అనేవి చేశాను. So this is the thing, guys. I hope my story can inspire others. I hope. But thank you for giving this super spectacular opportunity. Thank you.